హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం March 4th 2025 యొక్క కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ మనకి March 4th రోజు మనం నేషనల్ సేఫ్టీ డేగా జరుపుకుంటాం. ఈసారి థీమ్ కనుక చూసుకున్నట్టయితే సేఫ్టీ అండ్ వెల్బీయింగ్ క్రూషియల్ ఫర్ వికసిత్ భారత్. మనం రీసెంట్గా కనుక చూసుకున్న థీమ్స్కి కనుక చూస్తే మోస్ట్లీ సస్టైనబిలిటీ పైన కానీ వికసిత్ భారత్ పైన కానీ ఉంటాయి. సో మనకి ఆప్షన్స్లో ఈజీగా కనిపెట్టేయచ్చు. సో ఈసారి థీమ్ కనుక చూసుకున్నట్టయితే సేఫ్టీ అండ్ వెల్బీయింగ్ క్రూషియల్ ఫర్ వికసిత్ భారత్. నెక్స్ట్ మనకి PM మోడీ టు చైర్ NBWL నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ అట్ సార్సన్ గిర్. ఇదేంటి అంటే ఒక హెడ్ క్వార్టర్ అనమాట. ఇదేంటి అంటే గిర్ వైల్డ్ లైఫ్ శాంచురీ, గుజరాత్. మనం రీసెంట్గా చూసినాం అనుకుంటా న్యూస్లో. PM మోడీ గారు సఫారీకి వెళ్ళారు. ఎక్కడ అంటే గిర్ వైల్డ్ లైఫ్ శాంచురీలో. నిన్న నేషనల్ వైల్డ్ లైఫ్ డేగా జరుపుకున్నాం కదా, సో దాని సందర్భంగా వెళ్ళారు గిర్ వైల్డ్ లైఫ్ శాంచురీలో, గుజరాత్లో. ఇదేంటి అంటే ఈ NBWL 7th మీటింగ్లో భాగంగా వెళ్ళారు అనమాట. సో నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ 7th మీటింగ్ కండక్ట్ చేసింది. దాంట్లో భాగంగానే మనకి గిర్ వైల్డ్ లైఫ్ శాంచురీ గుజరాత్లో మోడీ గారు సఫారీ అనేది చేశారు. నెక్స్ట్ మనకి ఆస్కార్ అవార్డ్స్ ప్రకటించారు కదా, సో దాని గురించి కొంచెం చూద్దాం. సో ఫస్ట్ ఈ ఆస్కార్ అవార్డ్స్ అనేవి 97th అనమాట. సో 97th అకాడమీ అవార్డ్స్ అనమాట. ఎక్కడ ఇచ్చారు అంటే డాల్బీ థియేటర్ అట్ ఓవేషన్ హాలీవుడ్ దగ్గర ఇచ్చారు దీన్ని. కేటగిరీ ఒక సైడు, విన్నర్స్ ఒక సైడు. సో మనకి ఈజీ గుర్తుండేటట్టు నేను రాసుకున్నాను. సో ఫస్ట్ మనకి బెస్ట్ పిక్చర్ ఏది అంటే అనోరా. బెస్ట్ డైరెక్టర్ వచ్చేసి సీన్ బ్యాకర్, అనోరా ఫిలింకే. బెస్ట్ యాక్ట్రెస్ వచ్చేసి మికీ మ్యాడ్సన్, అనోరా ఫిలింకే. బెస్ట్ యాక్టర్ వచ్చేసి ఆడ్రిన్ బ్రోడీ, ద బ్రూటలిస్ట్ మూవీకి. సో ఇందులో మనకి 3 ఈజీ గుర్తుంటాయి, ఎందుకంటే వాళ్ళు అందరూ కూడా ఒకే సినిమా నుంచి, అనోరా ఫిలిం. కానీ యాక్టర్ మాత్రం ఆడ్రిన్ బ్రూడీ, ద బ్రూటలిస్ట్ మూవీకి. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే అయిపోద్ది. నెక్స్ట్ మనకి బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం కనుక చూసుకున్నట్టయితే ఐఎమ్ స్టిల్ హియర్ బై వాల్టర్ సేల్స్ అనమాట. నెక్స్ట్ మనకి బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్గా నో అదర్ హ్యాండ్. బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్గా ఫ్లో. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ఎమిలియా పారిస్. సో ఇవ్వండి కొంచెం ఆస్కార్స్ గురించి. ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు. ఇంపార్టెంట్ అన్నీ రాసుకున్నాను నేనైతే. నెక్స్ట్ మనకి 2 కంపెనీస్కి మనకి నవరత్న స్టేటస్ అనేది వచ్చింది. సో మనకి కంపెనీస్ పర్ఫార్మెన్స్ బట్టి కానీ వాటి టర్న్ ఓవర్ని బట్టి కానీ వీటిని డిసైడ్ చేస్తారు కదా, మహారత్న, నవరత్న, మినీరత్న స్టేటస్ అని. సో నవరత్న స్టేటస్ అనేవి 2 కంపెనీస్కి ఇచ్చారు. సో ఫస్ట్ మనకి నవరత్న స్టేటస్ అనేది 1997లో నుంచి ఇస్తున్నారు అనమాట. సో టోటల్ ఇప్పుడు నవరత్న స్టేటస్ ఈ 2 కంపెనీస్తో కలిసి 26 కంపెనీస్కి ఉన్నాయి. సో ఫస్ట్ మనకి ఏ 2కి ఇచ్చారో చూద్దాం. ఫస్ట్ మనకి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ 26th వన్ అనమాట. ఇది మనకి 1986లో ఎస్టాబ్లిష్ అయింది, హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ. ఇంకొకటి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ 25th వన్ 1999లో ఎస్టాబ్లిష్ అయింది, దీని హెడ్ క్వార్టర్ కూడా న్యూఢిల్లీ. సో ఇది 25th, ఇది 26th, 2 అనమాట. సో ఒకటి IRCTC, ఇంకొకటి IRFC. సో 2 నవరత్న స్టేటస్ అనేది ఇచ్చారు. సో ఇది నవరత్న గురించి కదా. సో మహారత్నకి ఎన్ని ఉన్నాయి అంటే ఇప్పటి వరకు అంటే 14 మహారత్నాస్ ఉన్నాయి. సో మీరు కమెంట్ సెక్షన్లో రాయండి మినీ రత్న ఎన్ని ఉన్నాయో. నెక్స్ట్ మనకి 12th రీజనల్ 3R అండ్ సర్క్యులర్ ఎకానమీ ఫోరం అనేది ఇన్ ఏషియా అండ్ ది పసిఫిక్ ఎక్కడ జరుగుతుంది అంటే రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్, జైపూర్ సిటీ, ఇక్కడ జరుగుతుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే March 3rd నుంచి 5th వరకు. దీని యొక్క థీమ్ చూసుకోవాలి మనం. సో రియలైజింగ్ సర్క్యులర్ సొసైటీస్ టువార్డ్స్ అచీవింగ్ SDG అండ్ కార్బన్ న్యూట్రాలిటీ ఇన్ ఏషియా పసిఫిక్ అనమాట దీని యొక్క థీమ్. సో ఇందులో భాగంగానే జైపూర్ డిక్లరేషన్ కూడా ఇచ్చారనమాట. సో దీన్ని ద 12th రీజనల్ 3Rని ఎవరు ఆర్గనైజ్ చేశారు అంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అనమాట. నెక్స్ట్ మనకి ఇండియా ప్రాజెక్ట్ డాల్ఫిన్ ఉంది కదా. సో మనకి ప్రాజెక్ట్ డాల్ఫిన్ 2020లో లాంచ్ చేశాం కదా, ప్రాజెక్ట్ డాల్ఫిన్ మన మోడీ గారు. సో దాంట్లో భాగంగానే డాల్ఫిన్ సెన్సస్ అనేవి కండక్ట్ చేస్తారు, పాపులేషన్ సర్వే అనమాట. ఎంత ఉన్నాయి రివరిన్ డాల్ఫిన్స్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర అనేది. సో 6300 పైననే ఉన్నాయి. సో యాక్చువల్గా అయితే 6327 అనమాట. 6327 గంగాస్ రివర్ డాల్ఫిన్స్ అనేవి ఉన్నాయి. ఇవి ఎక్కడెక్కడ దీన్ని పాపులేషన్ సర్వే చేశారు అంటే గంగా, బ్రహ్మపుత్ర అండ్ హిందూ రివర్ సిస్టమ్స్లో వీటి పాపులేషన్ సర్వే అనేది చేశారు. సో డాల్ఫిన్ సర్వే ఎన్ని స్టేట్స్లో అంటే 8 స్టేట్స్లో గంగా బ్రహ్మపుత్ర రివర్ బేసిన్లో
టోటల్గా సర్వే ఎన్ని డాల్ఫిన్స్ని చెప్పింది అంటే 6327. సో ఓవరాల్గా 6300 అని గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా దగ్గర గుర్తుంటుంది. నెక్స్ట్ మనకి ప్రాజెక్ట్ డాల్ఫిన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే August 15, 2020. ప్రాజెక్ట్ డాల్ఫిన్ యొక్క సైంటిఫిక్ నేమ్ కనుక చూసుకున్నట్టయితే ప్లాటినిస్టా గ్యాంగిటికా. సో ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్లో రావచ్చు. నెక్స్ట్ మనకి ఇది నేను ఆల్రెడీ రాసుకున్నాను, బట్ మళ్ళీ ఇక్కడ రిపీట్ అయింది. జైషా హానర్డ్ విత్ ఐకాన్ ఆఫ్ ది ఎక్సలెన్స్ ఆఫ్ అవార్డ్ ఫర్ కాంట్రిబ్యూషన్స్ టు ది క్రికెట్ అడ్మినిస్ట్రేషన్. సో మనకి జైషా గారికి ఐకాన్ ఆఫ్ ది ఎక్సలెన్స్ అవార్డ్ అనేది వచ్చింది. ఎందులో భాగంగా అంటే ఫోర్బ్స్ ఇండియా లీడర్షిప్ అవార్డులో భాగంగా ఈ అవార్డు అనేది ఇచ్చారు. నెక్స్ట్ మనకి సశక్త్ పంచాయత్ నేత్రి అభియాన్ అనమాట. సశక్త్ పంచాయత్ నేత్రి అభియాన్, దీన్ని ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ వాళ్ళు దీన్ని లాంచ్ చేస్తారు. ఇదేంటి అంటే మనకి విలేజ్ లెవెల్లో ఎవరైతే ఉమెన్స్ గెలుస్తారో, లైక్ సర్పంచెస్గా కానీ జెడ్పిహెచ్ఎస్, ఎంపీటీసీ, సో వాళ్ళనందరినీ ఒక దగ్గరికి పిలిచి ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తారనమాట. సో అదే ఇది సశక్త్ పంచాయత్ నేత్రి అభియాన్ అనమాట. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో నిన్ననే చెప్పుకున్నాం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి 7th టైంగా మనకి చైర్మన్ ఎన్నికయ్యారు అని. ఇప్పుడు బార్ కౌన్సిల్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ గోవా ఒక ఆర్డర్ ఇష్యూ చేశారు. ఏంటి అంటే సో ఎగ్జామ్టింగ్ అడ్వకేట్స్ ఫ్రమ్ వియరింగ్ బ్లాక్ కోట్స్. సో మనకి ఇప్పుడు ఎండాకాలం కదా, సో వాళ్ళ కోట్స్ ఎలా ఉంటాయో మనకు తెలుసు. సో ఆ బ్లాక్ కోట్స్ని ఎగ్జామ్ చేశారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే March 1 నుంచి June 30 వరకు. సో ఈ పీరియడ్లో వాళ్ళు బ్లాక్ కోట్స్ వేసుకోకున్నా పర్లేదు అనమాట. సో బార్ కౌన్సిల్ ఆఫ్ మహారాష్ట్ర ఇంకా గోవా అనమాట. ఒక 2 న్యూస్ పీసెస్ అనేవి వార్తల్లో ఉన్నాయి. జంపింగ్ స్పైడర్స్ అనమాట. ఎక్కడ వీటిని కనుగొన్నారు అంటే వెస్టర్న్ ఘాట్స్లో. ఎవరు అంటే యూనివర్సిటీ ఆఫ్ కేరళ. ఇదేంటి అంటే దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే ఫస్ట్ టైం డిస్కవర్డ్ ఇన్ ఇండియా అనమాట. సో ఇది ఎక్కడ అంటే ఒక వైల్డ్ లైఫ్ శాంచురీ, షెందర్ని వైల్డ్ లైఫ్ శాంచురీ అనమాట. షెందర్ని వైల్డ్ లైఫ్ శాంచురీ కేరళ. సో మనకి ఇది ఇంపార్టెంట్. షెందర్ని వైల్డ్ లైఫ్ శాంచురీ ఎక్కడ ఉంది అని ఎగ్జామ్లో రావచ్చు, కేరళలో. అక్కడ ఏంటి అంటే జంపింగ్ స్పైడర్స్ని కనుగొన్నారు యూనివర్సిటీ ఆఫ్ కేరళ వాళ్ళు. నెక్స్ట్ మనకి బెంగళూరు ఓపెన్ 2025. నిన్న డబల్స్ చూసాం కదా, నిన్న క్లాస్లో మనకి బెంగళూరు ఓపెన్స్ డబల్ టైటిల్ చూసాం. సో 1 second ఐ షో యూ. ఇక్కడ బెంగళూరు ఓపెన్స్ 2025 డబల్స్ టైటిల్ కనుక చూసుకున్నట్టయితే అనురుద్ చంద్రశేఖర్ ఇంకా రేహాయ్ విన్స్ డబల్స్ టైటిల్. సో ఈరోజు మనకి సింగిల్స్ టైటిల్స్ చూద్దాం. సో ఈసారి సింగిల్స్ టైటిల్ మనకి బై డిఫీటింగ్ బ్రాండన్ హాట్ అనమాట. సో బ్రాండన్ హోల్ట్కి బెంగళూరు ఓపెన్ 2025 సింగిల్స్ టైటిల్ వచ్చింది. ఎవరిని డిఫీట్ చేసి అంటే జపాన్ ప్లేయర్ని డిఫీట్ చేసి బ్రాండన్ హోల్ట్కి సింగిల్స్ టైటిల్. నెక్స్ట్ మనకి NIT రూర్కెలా. సో ఒక టెక్నాలజీని డెవలప్ చేస్తూ వార్తల్లోకి వచ్చారు. ఏంటి అంటే ఎలక్ట్రిసిటీ సోలార్ ద్వారా. సో ఎట్లా అంటే ఏంటి అంటే కంటిన్యూస్గా ఎలక్ట్రిసిటీ లైక్ ఒకరోజు ఎక్కువ ఒకరోజు తక్కువ కాకుండా సేమ్ ఎంత ఎలక్ట్రిసిటీ అనేది సేమ్గా ఉత్పత్తి అయ్యేలాగా చూడడం అనమాట. అంటే ఎండ ఎక్కువ ఉంటే ఒకలాగా తక్కువ ఉంటే ఒకలాగా కాకుండా వోల్టాజ్ సెన్సర్స్ని ఉపయోగించి స్టడీ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడం అనమాట. సో దాంట్లో ఒక టెక్నాలజీని NIT రూర్కెలా ఒడిశా వాళ్ళు కనుగొన్నారనమాట. నెక్స్ట్ మనకి యునెస్కో ఏం చెప్తుంది అంటే 40% ఆఫ్ ద పీపుల్ ఆర్ స్టూడెంట్స్కి ఏంటి అంటే మదర్ టంగ్లో వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది దొరకట్లేదు అని చెప్పింది. నెక్స్ట్ మనకి AP. సో ఆంధ్రప్రదేశ్లో DRDO డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒకటి క్షిపణి పరీక్షా కేంద్రాన్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. మిస్సైల్ టెస్టింగ్ సెంటర్ అనమాట. ఎక్కడ అంటే AP కృష్ణా డిస్టిక్ గుల్లల మోదా అనే విలేజ్ దగ్గర. సో దీనికోసం మనకి వచ్చే 5 yearsలో వీళ్ళు 20,000 crores అనేది దీనిపైన ఇన్వెస్ట్ చేయబోతున్నారు. సో DRDO మిస్సైల్ టెస్టింగ్ సెంటర్ AP కృష్ణా డిస్టిక్ గుల్లల మోదా వద్ద. నెక్స్ట్ మనకి ASER రిపోర్ట్ ప్రకారం ఎన్ని అంటే హైయెస్ట్ టీవీస్ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి అని ఒక రిపోర్ట్ అనమాట. సో హైయెస్ట్ టీవీస్ మనకి ఎక్కడ ఉన్నాయంటే మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. 2nd తమిళనాడు, 3rd పంజాబ్ అనమాట. నెక్స్ట్ మనకి అకార్డింగ్ టు ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మన ఇండియన్ స్టూడెంట్స్ వేరే కంట్రీస్లో ఎక్కడెక్కడ ఎట్లా ఉన్నారు అనేది ఒక గణాంకాలు రిలీజ్ చేసింది.
మన స్టూడెంట్స్ ఎక్కువ ఎక్కడున్నారు అంటే కెనడాలో ఎక్కువ చదువుకుంటున్నారు, సెకండ్ యూఎస్ఏలో, థర్డ్ యూకే. కెనడా, యూఎస్ఏ, యూకే. నెక్స్ట్ మనకి మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఏం డిసైడ్ చేసుకుంది అంటే ఫార్మర్స్కి పర్మనెంట్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అనమాట. ఒకసారి 5 రూపీస్ కడితే వాళ్ళకి పర్మనెంట్గా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అనేది ఇస్తుంది మధ్యప్రదేశ్ గవర్నమెంట్. సో మనకి ఒక ప్రోటోటైప్ క్వాంటమ్ చిప్ అనమాట. ఎవరు అంటే అమెజాన్ ఫస్ట్ ప్రోటోటైప్ క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్. దాని పేరు ఏంటి అంటే ఒకలెట్ లాంచ్డ్. సో అమెజాన్ ఫస్ట్ ప్రోటోటైప్ క్వాంటమ్ కంప్యూటర్ చిప్ ఒకలెట్ లాంచ్డ్. నెక్స్ట్ మనకి ఉరుగ్వే ప్రెసిడెంట్ ఎవరు అంటే మనకి యమండు ఓర్సీ. ఈయన ప్రమాణ స్వీకారానికి మన ఇండియా నుంచి మినిస్టర్ ఆఫ్ స్టేట్ అయిన మార్గరిటా గారు వెళ్తున్నారనమాట. ఉరుగ్వే ప్రెసిడెంట్ యమండు ఓర్సు గారి సెరమనీ దానికి మన మినిస్టర్ ఆఫ్ స్టేట్ అయిన మార్గరిటా గారు రిప్రజెంట్ చేయబోతున్నారు. నెక్స్ట్ మనకి ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025 మనకి మొన్న రీసెంట్గా చూసాం కదా. సో మనకి అక్కడ కరెక్ట్గా వెదర్ బాగాలేదు అని చెప్పేసి ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ పోస్ట్పోన్ అయ్యాయి. సో ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఏంటి అంటే మనకి 2 స్టేజెస్లో జరుగుతాయి. సో ఫస్ట్ది ఆల్రెడీ మనకి లడఖ్లో జరిగాయి, అవి కంప్లీట్ అయినాయి. సో ఇది సెకండ్ స్టేజ్ అనమాట. ఎక్కడ జరుగుతున్నాయి అంటే గుల్మర్గ్, జమ్మూ కాశ్మీర్లో. సో ఇది మనకి మార్చ్ 9th నుంచి 12th వరకు ఇది అనేది జరుగుతుంది. ఇందులో మనకి 4 ఈవెంట్స్ అనమాట, అంటే 4 టైప్స్ ఆఫ్ గేమ్స్ అనేవి ఇందులో ఉంటాయి. మార్చ్ 9th నుంచి 12th వరకు గుల్మర్గ్, జమ్మూ కాశ్మీర్. ఇది సెకండ్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్ ఆల్రెడీ లడాఖ్లో అయిపోయినాయి. లడకే టాప్లో ఉంది మెడల్స్లో. నెక్స్ట్ మనకి స్పిన్నర్ అనమాట. సో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అనమాట. ఎవరు అంటే పద్మాకర్ శివల్కర్. స్పిన్నర్ లెఫ్ట్ ఆర్మ్ ఎవరు అంటే పద్మాకర్ శివల్కర్ గారు పాస్డ్ అవే అనమాట. నెక్స్ట్ మనకి ఈయనకి కల్నల్ సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా వచ్చింది 2017లో. నెక్స్ట్ మనకి రిషబ్ పంత్. సో మనకి రిషబ్ పంత్ గారు క్రికెటర్. రిషబ్ పంత్ నామినేటెడ్ ఫర్ లోరీస్ కమ్బ్యాక్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2025. సో మనకి స్పోర్ట్స్ అవార్డ్స్ ఉంటాయి కదా 2025లో, అందులో లోరీస్ కంబ్యాక్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్గా మనకి రిషబ్ పంత్ గారు నామినేట్ అయ్యారు. సో మనకి ఇంపార్టెంట్ రిషబ్ పంత్ గారు. మనకి ఆస్ట్రియా న్యూ ఛాన్సలర్గా మనకి క్రిస్టిన్ స్టాకర్ గారు ఎంపికయ్యారు. ఆస్ట్రియా న్యూ ఛాన్సలర్గా క్రిస్టిన్ స్టాకర్ గారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజుటి కరెంట్ అఫైర్స్ March 4th, 2025. సో ఈరోజు కొంచెం ఎక్కువే ఉన్నాయి బికాజ్ ఆఫ్ ఆస్కర్స్. సో ఇంపార్టెంట్ కూడా ఉన్నాయి. సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.